ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడి మనసులోని తీవ్రమైన సంఘర్షణ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో తన సైన్యానికి ముందు నిలబడి ఎదుటి పక్షాన్ని చూసినప్పుడు అతని హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో శత్రువులు కాదు, తాను తాతగారు అని ప్రేమగా పిలుచుకునే భీష్మ పితామహుడు, తనకు విలువిద్యలో ఓనమాలు నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. వారిని చూసి అర్జునుడి చేతులు వణికిపోయాయి. అతను శ్రీకృష్ణుని వైపు తిరిగి తనలోని ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. పూలతో పాద్యాలతో పూజించవలసినంతటి పూజ్యులైన వారిమీద తాను యుద్ధంలో బాణాలను ఎలా సంధించగలను అని అతను మదనపడుతున్నాడు. ఓ మధుసూదనా అని కృష్ణుణ్ణి పిలుస్తూ ఈ ఘోరం తాను ఎలా చేయగలను అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు వాడిన మధుసూదన మరియు అరిసూదన అనే పేర్లు చాలా అర్థవంతమైనవి. మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు, శత్రువులను నాశనం చేసేవాడు శ్రీకృష్ణుడు. కాని అర్జునుడికి ఎదురుగా ఉన్నది రాక్షసులు కాదు, శత్రువులుగా అతను భావించలేని ఆత్మీయులు. ఈ సంబోధనల ద్వారా కృష్ణా, నువ్వు చెడ్డవాళ్లను శిక్షించేవాడివి కదా, మరి నా సొంత వాళ్లను పూజ్యులను నేను ఎలా శిక్షించగలను అనే తన ధర్మ సంకటాన్ని అతను పరోక్షంగా వ్యక్తపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మన కర్తవ్యానికి మన అనుబంధాలకు మధ్య ఇలాంటి సంఘర్షణ ఎదురవుతుంది. మన బాధ్యత నిర్వర్తించడానికి మనకు ఇష్టమైన వారితోనే కఠినంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో కలిగే బాధ వర్ణనాతీతం. అర్జునుడిప్పుడు అదే మానసిక స్థితిలో ఉన్నాడు. ఈ శ్లోకం మనకు ఒక లోతైన విషయాన్ని నేర్పుతుంది. జీవితం ఎప్పుడూ సులభమైన ఎంపికలనివ్వదు. మన ధర్మానికి మన భావోద్వేగాలకు మధ్య నలిగిపోయే సమయాలు వస్తాయి. అలాంటి క్లిష్ట పరిస్థితులలో అర్జునుడిలా మనలోని సందిగ్ధతను అంగీకరించి సరైన మార్గదర్శకత్వం కోసం వెతకడమే వివేకవంతుల లక్షణం. ఈ అంతర్మథనమే గీతాజ్ఞానానికి నాంది పలికింది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.